ఎల్జీ ఇప్పటికి కూడా ఆ విషయాన్ని అప్గ్రేడ్ చేయలేదు. లాస్ట్ ఇయర్ చేసిన తప్పే ఈ ఇయర్ కూడా చేసింది. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ నవీన్, వెల్కమ్ టు టెక్24. ఈ వీడియోలో ఎల్జీ కొత్తగా లాంచ్ చేసిన ఎల్జీ నానో 4K LED 2026 మోడల్ యొక్క కంప్లీట్ ఇన్ డెప్త్ రివ్యూ చూద్దాం. ఇండివిజువల్గా చూస్తే ప్రతి టీవీ కూడా మనకి మంచిగానే అనిపిస్తుంది. బట్ ఎప్పుడైతే సైడ్ బై సైడ్ పెట్టి చూస్తామో అప్పుడే మనకి ఆ టీవీ యొక్క రియల్ పిక్చర్ క్వాలిటీ పర్ఫార్మెన్స్ అయితే అర్థమవుతుంది. దాదాపు మన ఛానల్లో చాలా టీవీ రివ్యూస్ చేసాం. ఏ టీవీ రివ్యూ చేసినా కానీ వేరే కాంపిటేటివ్ టీవీస్తో సైడ్ బై సైడ్ కంపేర్ చేసిన తర్వాతే నేనైతే రివ్యూ చేస్తాను. ఎందుకంటే మనం సోలోగా చూస్తే ప్రతిదీ అద్భుతంగానే కనిపిస్తుంది కాబట్టి. సో ఈ టీవీని కూడా దాదాపు అన్ని టీవీస్తో కంపేర్ చేసిన తర్వాతే నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. ముందుగా బాక్స్ కంటెంట్స్ గురించి మాట్లాడుకుంటే, బాక్స్లో మనకి టీవీ, పవర్ కార్డ్, బేసిక్ IR రిమోట్, 2 AAA బ్యాటరీస్, యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్ అయితే వస్తుంది. బాక్స్లో అన్ని ఇచ్చారు కానీ వీళ్ళు కూడా టేబుల్ టాప్ మౌంట్స్ అయితే ఇవ్వలేదు. సపరేట్గా టెక్నీషియన్ వచ్చేటప్పుడు మీరు వాల్ మౌంట్ అంటే వాల్ మౌంట్, టేబుల్ టాప్ మౌంట్స్ అంటే టేబుల్ టాప్ మౌంట్స్, ఏది అడిగితే అది ఏదో ఒకటి ఫ్రీగా ఇన్స్టాల్ చేస్తాడు. 2 కావాలనుకుంటే ఒకదానికైతే ఛార్జ్ చేస్తాడు. ఆ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. ముందుగా దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 43 ఇంచ్ సైజ్ యొక్క ప్రైస్ అయితే 35,000 ఉంది. బట్ బ్యాంక్ డిస్కౌంట్తో నియర్లీ 32,000 వస్తుంది. అండ్ 50 ఇంచ్ యొక్క ప్రైస్ మనకి 43,000 ఉంది. బ్యాంక్ డిస్కౌంట్తో 40,800కి. 55 ఇంచ్ ప్రైస్ 48,000, బ్యాంక్ డిస్కౌంట్తో 45,000కి. 65 ఇంచ్ 69,990, బ్యాంక్ డిస్కౌంట్తో 66,500కి. 75 ఇంచ్ 1,08,000 ఉంది. బ్యాంక్ డిస్కౌంట్తో 1,04,000కి అయితే వస్తుంది. నేను ఎప్పుడు చెప్పేది, ఏ టీవీ కొన్నా కానీ ఏదో మాదిరి ఆఫర్స్ ఉన్నప్పుడే కొనండి. మీకు అడిషనల్గా 4,000 to 5,000 అయితే సేవ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. ఇంకా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసినట్లయితే ఈసారి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే నోటీస్ చేయొచ్చు. ఫ్రంట్ బెజల్స్ చాలా థిన్గా ఉన్నాయి. అవి కూడా మెటల్ బిల్డ్తో వస్తున్నాయి. ఆల్మోస్ట్ బెజల్ లెస్ డిజైన్ అని చెప్పొచ్చు. అండ్ అక్కడ బాటంలో మనకి రైట్ సైడ్ ఎల్జీ లోగో కనిపిస్తుంది. యాజ్ యూజువల్ బాటమ్ చిన్ కొంచెం పెద్దదిగా ఉంటుంది రిమైనింగ్ 3 సైడ్స్తో కంపేర్ చేస్తే. అండ్ బ్యాక్ సైడ్ ఈసారి మెటల్ అండ్ ప్లాస్టిక్ కాంబినేషన్తో తీసుకొని వచ్చారు. లాస్ట్ టైం కంప్లీట్ ప్లాస్టిక్ బాడీతో తీసుకొని వచ్చారు. బిల్డ్ క్వాలిటీ అయితే ఈ ఇయర్ కొంచెం ఇంప్రూవ్ అయింది. బట్ స్టిల్ ఇంకా స్టాండర్డ్స్ని ఇంప్రూవ్ చేయాల్సి ఉంది. మదర్ బోర్డ్ ఏరియా దగ్గర యూజ్ చేసిన ప్లాస్టిక్ ఇంకొంచెం బెటర్ క్వాలిటీది వాడితే బాగుండి అనిపించింది. అండ్ డిజైన్ అయితే చాలా బాగుంది, ఎలాంటి ప్రాబ్లం లేదు. టీవీ ప్రొఫైల్ కూడా చాలా స్లిమ్గా ఉంది. అండ్ ఇంకా పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే సైడ్కి 3 HDMI పోర్ట్స్ అయితే ఇచ్చారు. అందులో ఒకటి EARC పోర్ట్, రిమైనింగ్ ఇథర్నెట్, యాంటెనా, శాటిలైట్, USB పోర్ట్స్ బ్యాక్ సైడ్ అయితే ప్రొవైడ్ చేశారు. వాల్ మౌంట్ చేసినప్పుడు HDMI పోర్ట్స్ కాకుండా మిగిలిన పోర్ట్స్ అన్నింటినీ మనం యాక్సెస్ చేయడం అయితే కష్టం అవుతుంది. సేమ్ HDMI పోర్ట్స్ లాగే సైడ్ కి ఇచ్చి ఉంటే బాగుండేది. అండ్ ఆల్సో USB పోర్ట్ కూడా ఇంకోటి ఇచ్చి ఉండాల్సింది. ఇచ్చిన ఒక పోర్ట్ కూడా సేమ్ USB 2.0 తోటే వస్తుంది. సామ్సంగ్ మనం రీసెంట్గా 2026 మోడల్ చూసాం కదా, క్రిస్టల్ విజన్ ఏ మోడల్, సేమ్ అందులో ఇలాగే ఒకటే USB పోర్ట్, అది కూడా USB 2.0 పోర్ట్. ఎల్జీ మేమేం తక్కువ తిన్నామా, మేము ఒకటే ఇస్తాం, అది కూడా USB 2.0నే ఇస్తాం అన్నట్టుగా అయితే ఇచ్చారు. అండ్ ఇంకా రిమోట్ గురించి మాట్లాడుకుంటే ఈ టీవీలో ఏదన్నా మేజర్ కాన్ ఉంది అంటే రిమోటే. వీళ్ళు లాస్ట్ ఇయర్ అంతకుముందు ఎప్పుడు చెప్పినా అస్సలే మారేలా లేరు. ప్రతిసారి సేమ్ రిమోట్నే ఇస్తున్నారు. అప్గ్రేడ్ చేసే ఉద్దేశమే లేనట్టుంది. 2026లో 35,000 బడ్జెట్లో IR రిమోట్ ఇవ్వడంలో వాళ్ళ ఉద్దేశం ఏంటో అర్థం కావడం లేదు. ఓల్డ్ అండ్ క్లమ్జీ రిమోట్ ఇచ్చినా అట్లీస్ట్ బ్లూటూత్ ఆప్షన్ ఇవ్వాల్సింది. సో బ్లూటూత్ సపోర్ట్ లేదు. సో టీవీ వైపు పాయింట్ చేస్తేనే పనిచేస్తుంది. అండ్ ఈ బటన్స్, ఇన్ని బటన్స్ నేను అసలు ఒక ఎల్జీలో తప్పితే వేరే ఈ మధ్య కాలంలో 2 ఇయర్స్గా ఏ టీవీలో చూడలేదు. లాస్ట్ ఇయర్ ఇదే ప్రాబ్లం, ఇదే రిమోట్ ఎల్జీ టీవీతోటే. ఈసారి కూడా సో ఇదే ప్రాబ్లం, ఇదే ఎల్జీ టీవీతో. సో మార్చాల్సింది. కొంచెం మినిమలిస్టిక్ రిమోట్ ఇచ్చినా బాగుండేది, లేదు దీనికే బ్లూటూత్ రిమోట్ ఇచ్చినా బాగుండేది. సో ఇన్ కేస్ మీ దగ్గర కనుక మ్యాజిక్ రిమోట్ ఉంటే ఎల్జీది, మీరు దాన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు, చాలా బాగా వర్క్ చేస్తుంది. అండ్ రీసెంట్గా ఎల్జీ లేటెస్ట్ AI మ్యాజిక్ రిమోట్ని కూడా తీసుకొచ్చింది. దాని ప్రైస్ అయితే 5,000 పైనే ఉంటుంది. దాంట్లో డెడికేటెడ్ AI బటన్ కూడా ఉంటుంది. దాని నుంచి డైరెక్ట్ మనం ఎయిర్ కర్సర్లా యూజ్ చేయొచ్చు. జస్ట్ మనం రిమోట్ని పాయింట్ చేసి క్లిక్ చేస్తే సరిపోతుంది. ఆ రిమోట్తో AI సెర్చ్, AI వాయిస్ ID, చాట్ బాట్, ఇలా డిఫరెంట్ AI ఫీచర్స్ని అయితే యాక్సెస్ చేయొచ్చు. మీ దగ్గర ఉంటే అది వాడుకోండి. లేదు మా దగ్గర మ్యాజిక్ రిమోట్ లేదు, ఏ మ్యాజిక్ రిమోట్ కొనే పరిస్థితి లేదు, 5,000 పెట్టి ఇది వాడడం మాకు కష్టం అవుతుంది అనుకుంటే ఎల్జీ థింక్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని దాని నుంచి మీరు మ్యాజిక్ రిమోట్లా సో టీవీని అయితే కంట్రోల్ చేయొచ్చు. ఇంకా బాక్స్లో వచ్చిన రిమోట్ గురించి మాట్లాడుకుంటే కంట్రోల్స్ అన్నీ ఉన్నాయి, దాంట్లో ప్రాబ్లం లేదు. బట్ హాట్ కేస్ దగ్గర ఓన్లీ ప్రైమ్ అండ్ నెట్ఫ్లిక్స్ మాత్రమే ఇచ్చారు. ఈ మూవీస్ అండ్ టీవీ యాప్కి బదులు యూట్యూబ్, సోనీ లివ్ ఇచ్చి ఉంటే బాగుండేది. రిమోట్ అయితే
అస్సలు యాక్సెప్టబులే కాదు. సో ఏఐ మ్యాజిక్ రిమోట్ కాదు, జస్ట్ మ్యాజిక్ రిమోట్ అయినా ఇచ్చి ఉండాల్సింది దీంట్లో. అండ్ ఇంకా కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే డ్యూయల్ బ్యాండ్ వైఫైకి సపోర్ట్ చేస్తుంది, వైఫై 5, బ్లూటూత్ 5.1 సపోర్ట్తో వస్తుంది. కనెక్టివిటీలో ఎలాంటి ప్రాబ్లం లేదు, అంతా ప్రాపర్గానే ఉంది. డిస్కనెక్షన్ ఇష్యూస్ అట్లాంటివి అయితే ఏమీ లేవు. అండ్ ఈ టీవీ ఇన్బిల్ట్ ఏఐ చాట్ బార్తో వస్తుంది, ఎల్జీ థింక్యూ యాప్ సపోర్ట్తో, యాపిల్ ఎయిర్ప్లే 2, గూగుల్ క్రోమ్ కాస్ట్ సపోర్ట్, ఇలా అన్నీ ఉన్నాయి. అన్నీ కూడా సీమ్లెస్గా వర్క్ అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ 60Hz ప్యానెల్ తోటే వస్తుంది కాబట్టి గేమింగ్కి అయితే అంత సూటబుల్ కాదు. క్యాజువల్ గేమింగ్ వరకు ఓకే. ఏఎల్ఎం, విఆర్ఆర్, హెచ్జిఐజి, హెచ్డిఆర్ గేమింగ్ ఇంట్రెస్ట్ గ్రూప్స్ని కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు ఈ టీవీలో. అంటే హెచ్డిఆర్ గేమ్స్ని కూడా హ్యాండిల్ చేయగలదు. ప్రో గేమర్స్ అయితే ఏదైనా నేటివ్ 120Hz ప్యానల్ ఉన్న టీవీస్కి వెళ్ళండి, బట్ క్యాజువల్ గేమింగ్ వరకు అయితే దీంట్లో ఆడుకోవచ్చు. ఇంకా సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే ఇది WebOS 24తో వస్తుంది. 5 years OS అప్గ్రేడ్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. 100+ ఫ్రీ ఛానల్స్ అయితే వస్తాయి. సో ఇన్ కేస్ మీరు చూసేవి వాటిలో ఏమన్నా ఉంటే చూడొచ్చు. దాదాపు ఎక్కువ మనం చూడని ఛానల్స్ ఉంటాయి, ఫ్రీ ఛానల్స్ అవి. అండ్ ఇది WebOS కాబట్టి మనం ఆండ్రాయిడ్ టీవీ, గూగుల్ టీవీ లాగా ఏదైనా యాప్ బయట నుంచి వేసుకున్నామంటే వేసుకోలేరు. వీళ్ళ యాప్ స్టోర్లో ఉన్నవి మాత్రమే ఇన్స్టాల్ చేసుకోగలం. బయట నుంచి వేరే డివైస్ నుంచి పంపడం, పెన్ డ్రైవ్లో పెట్టి ఇన్స్టాల్ చేయడం అలాంటివి అయితే ఈ WebOSలో పాసిబుల్ అవ్వవు. ఇంకా నార్మల్గా ప్లే స్టోర్లో ఉండే మేజర్ ఓటీటీ యాప్స్ అండ్ గేమ్స్ అన్నీ కూడా వీళ్ళ వెబ్ స్టోర్లో కూడా ఉంటాయి అనుకోండి. అండ్ ఇంకా ఈ టీవీలో న్యూ ఆల్ఫా 7 AI ప్రాసెసర్ 4K Gen 9 యూజ్ చేశారు. అది కూడా 1.5 GB ర్యామ్తో, 8 GB స్టోరేజ్తో. యూఏ అయితే మరీ ఫ్లూయిడ్గా లేదు, బట్ పర్లేదని చెప్పచ్చు. అకేషనల్ ల్యాగ్స్ అయితే ఉన్నాయి. రెస్పాన్స్ టైం అయితే బాగానే ఉంది. యూఐలో స్క్రోల్ చేస్తున్నప్పుడు కొంచెం గ్లిటర్స్ అయితే నోటీస్ చేస్తారు. అండ్ WebOS ప్లెంటీ ఆఫ్ ఏఐ ఫీచర్స్ అయితే ఉంటాయి. మెజారిటీ ఆఫ్ యూజర్స్ అవి యూజ్ చేయరు కూడా. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ట్రై చేయండి. ఈ అన్ని ఏఐ ఫీచర్స్లో మోస్ట్ యూజ్ఫుల్ ఫీచర్ ఏదైనా ఉంది అంటే అది సర్వీస్ చాట్ బాట్. దీంట్లో మనం క్వైరీస్ని, ఇష్యూస్ని రేజ్ చేయొచ్చు. టీవీలో ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ ఇందులో మనం రిపోర్ట్ చేయొచ్చు. అక్కడే చాట్బాట్ మనకి సొల్యూషన్ ఇస్తుంది. ఒకవేళ ఆ సొల్యూషన్ వర్క్ కాకపోతే డైరెక్ట్గా సర్వీస్ రిక్వెస్ట్ కూడా ఇక్కడి నుంచే రేజ్ చేయొచ్చు. సో ఓవరాల్ ఏ అయితే బాగానే ఉంది. బెటర్ ర్యామ్ అండ్ స్టోరేజ్ని ఇవ్వాల్సింది. మరియు 1.5 GB ర్యామ్ అంటే చాలా తక్కువ. అట్లీస్ట్ 2 GB అయినా ఇచ్చి ఉండాల్సింది. అండ్ ఇంకా పిక్చర్ క్వాలిటీ గురించి మాట్లాడుకునే ముందు ఈ టీవీ 300 nits బ్రైట్నెస్తో వస్తుంది. 4K సూపర్ అప్ స్కేలింగ్తో వస్తుంది. పిక్చర్ మోడ్స్ అయితే చాలా ఉన్నాయి. వివిడ్, స్టాండర్డ్, ఆటో పవర్, సినిమా మోడ్, గేమ్ ఆప్టిమైజర్, ఫిల్మ్ మేకర్ మోడ్, ఎక్స్పర్ట్ ఫర్ బ్రైట్ అండ్ ఎక్స్పర్ట్ మోడ్ ఫర్ డార్క్ స్పేస్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మీకు సేమ్ థియేటర్ లాంటి కలర్ ట్యూనింగ్, పిక్చర్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే ఫిల్మ్ మేకర్ మోడ్ని అయితే పెట్టుకోండి, మీకు సిమిలర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ ఇది నానో టీవీ, కొత్తగా అనుకోవద్దు. దానికి మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ మార్కెటింగ్ అంతే. ఎలాగైతే QLEDలో క్వాంటమ్ డాట్ని యూజ్ చేస్తారో అలాగే దీంట్లో నానో పార్టికల్స్ని యూజ్ చేస్తారు. సేమ్ క్వాంటమ్ డాట్స్ లాగే ఇది కూడా ఒక కలర్ ఫిల్టర్. బట్ QLEDలో ఉండే కలర్ వాల్యూమ్ అండ్ బ్లాక్స్ దీంట్లో అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. బ్యాక్ సైడ్ నుంచి వచ్చే బ్లూ లైట్కి డిస్ప్లే మధ్యలో 1 mm సైజ్లో ఉండే చిన్న చిన్న నానో పార్టికల్ లేయర్ని పెడతారు. దీనివల్ల టీవీ బ్రైట్గా ఉంటుంది. బెటర్ కలర్ కంట్రోల్ అండ్ పవర్ కన్జంప్షన్ కూడా తక్కువగా ఉంటుంది. టెక్నికాలిటీస్ పక్కన పెట్టి పిక్చర్ క్వాలిటీ విషయానికి వస్తే సో నాకైతే నచ్చింది. కలర్స్ అయితే చూడడానికి బాగున్నాయి. ఎక్కడ కూడా కలర్స్ ఓవర్లాపింగ్ లేదు. బ్లూస్ అండ్ గ్రీన్స్ని బాగా చూపిస్తుంది. ఎలాంటి ప్రాబ్లం లేదు. బట్ రిచ్నెస్ ఇంకొంచెం ఉండాల్సింది అనిపించింది. ఇంకా వైడ్ రేంజ్ ఆఫ్ కలర్స్ని షో చేయడంలో ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుంది అనిపించింది. బ్లాక్ లెవెల్స్ కూడా డీసెంట్గానే ఉన్నాయి. లైట్స్ అన్నీ ఆఫ్ చేస్తే గ్రే టింట్ని అయితే మీరు కొన్నిసార్లు నోటీస్ చేస్తారు. అండ్ స్కిన్ టోన్స్ కూడా సో చాలా బాగున్నాయి. కొన్ని చోట్ల స్కిన్ టోన్స్ ప్రాపర్గా కనపడుతున్నాయి. కొన్ని చోట్ల మాత్రం బ్యాక్ సైడ్ లైట్ వస్తున్నప్పుడు మెయిన్గా HDR వీడియోస్ చూసేటప్పుడు చాలా స్కిన్ టోన్స్ వాష్ అవుట్ అవుతున్నాయి. కొన్నిసార్లు తెల్లగా రావడం అయితే ఫేసెస్ని నేను అబ్జర్వ్ చేశాను. HDR వీడియో పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. స్కిన్ టోన్స్ పక్కన పెడితే సో చాలా సినారియోస్లో చాలా బాగా చూపిస్తుంది. డిస్ప్లే బ్రైట్గా ఉంది. కలర్స్, డీటెయిల్స్ కూడా చాలా బాగున్నాయి. అలాగే దీంట్లో డాల్బీ విజన్ సపోర్ట్ లేదు. బట్ డాల్బీ విజన్ కంటెంట్ ప్లే చేసేటప్పుడు పిక్చర్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. కలర్స్, డీటెయిల్స్, స్కిన్ టోన్స్, డైనమిక్ రేంజ్ అన్నీ ప్రాపర్గా ఉన్నాయి. ఇంకా రెగ్యులర్ కంటెంట్ చూసేటప్పుడు కూడా బ్రైట్నెస్ అయితే సఫిషియెంట్గా ఉంటుంది. 300 nits పీక్ బ్రైట్నెస్తో వస్తుంది. వ్యూయింగ్ యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి. ఈ టీవీలో సైడ్స్ నుంచి చూసిన మేజర్గా కలర్ షిఫ్ట్ అయితే నేను అబ్జర్వ్ చేయలేదు. అండ్ అప్ స్కేలింగ్ కూడా డీసెంట్గా అనిపించింది. ఓల్డ్ కంటెంట్ ఆర్ సిరీస్ చూసేటప్పుడు అప్ స్కేలింగ్ అయితే పర్లేదు, బట్ ఇంకొంచెం బెటర్గా ఉండొచ్చు అనిపించింది ఈ ప్రైస్కి. ఓవరాల్గా పిక్చర్ క్వాలిటీ అయితే ఈ ప్రైస్ రేంజ్కి నాకు డీసెంట్గా అనిపించింది. మరి ఎక్సలెంట్ కాదు, అలా అని మరి దారుణంగా లేదు. అండ్ సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే 20 watt స్పీకర్స్తో వస్తుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంది. 9.1.2 ఛానల్ వర్చువల్ సపోర్ట్తో వస్తుంది. ఇది జస్ట్ పేరుకే, అంతకు మించి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. మీరు మొత్తం 9.1.2 అనగానే సరౌండ్ ఫీల్ అవుతాం అనుకోకండి, అదేం ఉండదు.
సో వర్చువల్ ఫీచర్ అది, రియల్గా మీరైతే ఎక్స్పీరియన్స్ చేయలేరు ఆ సరౌండ్ని బిల్ట్ ఇన్ టీవీ స్పీకర్స్తో. అండ్ ఇంకా ఈ టీవీ వావ్ ఆర్కెస్ట్రా సపోర్ట్తో వస్తుంది. సేమ్ శాంసంగ్లో క్యూ సింఫనీ సపోర్ట్ లాగా మీరు వావ్ ఆర్కెస్ట్రా సపోర్ట్ ఉన్న సౌండ్ బార్ని కనుక ఈ టీవీతో వాడితే ఆ సౌండ్ బార్ని కనెక్ట్ చేసినప్పుడు ఆ సౌండ్ బార్ స్పీకర్స్, టీవీలో స్పీకర్స్ కూడా మనకి అడిషనల్ ఛానల్గా వర్క్ అయ్యి మంచి ఇమ్మర్సివ్ సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. సార్ చూడండి సార్ ఈ నలుగురే సార్ దొంగతనం చేసింది. వీళ్ళందరి ఫొటోస్, పేరు, ఫోన్ నంబర్, అడ్రస్, అలాగే సార్ ఏటీఎం ఈ రమేష్ వెల్డింగ్ షాప్ లోపల ఉంది. ఇది షాప్ లొకేషన్. ఇవాళ షాప్ క్లోజ్ ఉంటుంది. ఇవాళ రమేష్ పెళ్లి సార్. ఓవరాల్గా సౌండ్ క్వాలిటీ అయితే బాగుంది, మరీ తీసి పడేయలేం. బట్ 30 వాట్ స్పీకర్స్ ఇచ్చి ఉంటే బాగుండేది. శాంసంగ్ అయితే లాస్ట్ ఇయర్ నుంచి అప్గ్రేడ్ చేశారు, ఈ ఇయర్కి వీళ్ళు కూడా చేయాల్సింది. అండ్ ఎంతైనా మనకి థియేటర్ లైక్ సౌండ్ ఎక్స్పీరియన్స్, ఇమ్మర్సివ్ సౌండ్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే డెడికేటెడ్ సౌండ్ బార్ పెట్టుకోండి, అప్పుడే మీకు ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. స్పోర్ట్స్, యాక్షన్ సీక్వెన్సెస్ చూసేటప్పుడు మోషన్ కంట్రోల్ కూడా చాలా బాగుంది. మీరు ట్రూ మోషన్ని న్యాచురల్ లేదా ఆఫ్లో పెట్టుకోండి, లేదా సినిమాటిక్ మూమెంట్లో పెట్టుకోండి, బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ ఇంకా ఈ టీవీ 1 ఇయర్ కంప్రహెన్సివ్ వారంటీతో వస్తుంది. ఎల్జీ సర్వీస్ కూడా చాలా ఏరియాస్లో బాగానే ఉంది. వైడ్ రేంజ్ ఆఫ్ నెట్వర్క్ ఉంటుంది కాబట్టి సర్వీస్ పెద్దగా ఇబ్బంది ఉండదు. ఇంకా కాన్స్ గురించి మాట్లాడుకుంటే ఈ టీవీలో నాకు మేజర్గా అనిపించిన కాన్ ఏంటంటే రిమోట్. చాలా ఇబ్బంది పడతారు యూజ్ చేసేటప్పుడు. వీళ్ళు మ్యాజిక్ రిమోట్ ఇచ్చి ఉండాల్సింది, లేదా దీనికే బ్లూటూత్ రిమోట్ ఇచ్చి ఉండాల్సింది, లేదా కనీసం ఐఆర్ రిమోట్ ఇచ్చినా ఇన్ని క్లమ్జీ బటన్స్ ఇచ్చి ఉండాల్సింది అయితే కాదు. పెద్ద డిసప్పాయింట్మెంట్ రిమోట్ దీంట్లో. సో ఇది ఈ టీవీతో నా ఎక్స్పీరియన్స్. ఓవరాల్గా ఆ ప్రైస్ రేంజ్కి చాలా మంచి ఆప్షన్. చాలామంది ఈ ఎల్జీ టీవీ కొనాలా లేదా సామ్సంగ్ విజన్ ఏఐ మినీ ఎల్ఈడి కొనాలా అని కన్ఫ్యూజ్ అవుతారు. రెండిట్లో మీరు కొనే టైంకి ఏది తక్కువ ప్రైస్ రేంజ్లో వస్తే దానికైతే వెళ్ళండి. ఏది కొన్నా మీరైతే డిసప్పాయింట్ అవ్వరు. ఇన్ కేస్ ఎల్జీ సామ్సంగ్ మధ్య కన్ఫ్యూజ్ అయితేనే. ఆల్రెడీ సామ్సంగ్ విజన్ ఏఐ 2026 మినీ ఎల్ఈడి టీవీకి సంబంధించిన రివ్యూ మన ఛానల్లో ఉంది, ఒకసారి అయితే చెక్ చేయండి. ఇన్ కేస్ ఈ టీవీ మీరు పర్చేజ్ చేయాలనుకున్నా లేదా ఇదే ప్రైస్ రేంజ్లో ఇంకా బెటర్ ఆప్షన్స్ కొనాలనుకున్నా డిస్క్రిప్షన్లో లింక్ ఉంచుతాను, ఇక్కడ ట్యాగ్ చేస్తాను, క్లిక్ చేసి చెక్ చేయండి. ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి, డెఫినెట్గా రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఏ కొంత హెల్ప్ అయినా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీలైతే హైప్ ఇవ్వడం మర్చిపోవద్దు, వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.